శ్రీకాంత్ ఒక మధ్యతరగతి యువకుడు. వాళ్ళ నాన్నకు ఎప్పటినుంచో ఒక చిన్న బేకరీ ఉంటుంది. ఆ బేకరీ అంటే వాళ్ళ నాన్నకు ప్రాణం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ బేకరీ మీద బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ లోన్ తీరిస్తేనే ఆ బేకరీ వాళ్లకు సొంతంగా మిగులుతుంది. రోజు రోజుకు నాన్న పడుతున్న టెన్షన్ చూసి శ్రీకాంత్ ఏదైనా సహాయం చేయాలనుకుంటాడు. కాలేజ్ అయిపోగానే సాయంత్రం వేళల్లో పేరెంట్స్కు తెలియకుండా ఒక క్యాఫ్లో పార్ట్ టైం జాబ్ చేయడం మొదలు పెడతాడు. ఇంట్లో వాళ్ళు అడిగితే ఫ్రెండ్స్తో కలిసి లైబ్రరీలో చదువుకుంటున్నాను అని అబద్ధం చెప్తాడు. తను కష్టపడి దచ్చుకున్న డబ్బుతో ఆ లోన్ తీర్చేయాలన్నది శ్రీకాంత్ ఆశ. ఇదే సమయంలో వాళ్ళ బేకరీకి కొంచెం దూరంలో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. రోజులు గడుస్తుంటాయి. ఒక పక్క ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటాయి. మరోపక్క క్యాఫ్లో పని ఒత్తిడి పెరిగిపోతుంది. పగలు చదువు, రాత్రి పని, ఈ రెండు పడవల ప్రయాణం వల్ల శ్రీకాంత్ శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోతుంటాడు. కొడుకు పడుతున్న ఇబ్బంది గమనించిన పేరెంట్స్కు మెల్లిగా అనుమానం మొదలవుతుంది. ఒకరోజు శ్రీకాంత్ బట్టలు ఉతుకుతుండగా అమ్మకు అతని ప్యాంట్ జేబులో క్యాఫ్ ఐడి కార్డ్, శాలరీ స్లిప్ దొరుకుతాయి. శ్రీకాంత్ పడుతున్న కష్టం మొత్తం పేరెంట్స్కు అర్థమైపోతుంది. ఆ రాత్రి ఇంట్లో అసలు నిజం బయటపడుతుంది. అబద్ధం చెప్పి పనికి వెళ్తున్నందుకు నాన్న బాధపడతాడు. బేకరీ అప్పుల పాలైతే నేను వేరే పని చేసుకునైనా బతుకుతాను, కానీ నీ చదువు పాడైతే నీ భవిష్యత్తే పోతుంది. మా కష్టం కంటే నీ చదువే మాకు ముఖ్యం. రేపటి నుంచి నువ్వు పనికి వెళ్ళొద్దు, ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టు అని నాన్న కన్నీళ్లతో ఖచ్చితంగా చెప్పేస్తాడు. తండ్రి ప్రేమకు కరిగిపోయిన శ్రీకాంత్ ఆ మరుసటి రోజు నుండి పని మానేసి రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకుంటాడు. పరీక్షల ఫలితాలు వచ్చే రోజు రానే వస్తుంది. శ్రీకాంత్ చాలా మంచి మార్కులతో పాస్ అవుతాడు. ఆ సంతోషకరమైన వార్తను ఇంట్లో వాళ్ళకి చెప్పాలని పరుగెత్తుకుంటూ వస్తాడు. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ నాన్న కూడా కొన్ని బ్యాంక్ పేపర్స్ పట్టుకుని ఎంతో ఆనందంగా ఇంట్లోకి వస్తాడు. నువ్వు చదువులో పాస్ అయ్యావు, మన బేకరీ అప్పుల్లోంచి పాస్ అయిందిరా అని నాన్న సంతోషంగా చెప్తాడు. బేకరీకి పక్కనే కడుతున్న కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ అవడం వల్ల అక్కడ స్టూడెంట్స్ అంతా బేకరీకి రావడం మొదలు పెడతారు. దానివల్ల బేకరీ వ్యాపారం అనూహ్యంగా పెరిగిపోయి మంచి లాభాలు వస్తాయి. ఆ వచ్చిన లాభాలతో నాన్న ఒకేసారి బ్యాంక్ లోన్ మొత్తం క్లియర్ చేసేస్తాడు. శ్రీకాంత్ చదువులో గెలవడం, తండ్రి బేకరీ అప్పుల నుంచి బయటపడి శాశ్వతంగా వాళ్ళ సొంతం కావడం, ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండారు.